హాయ్ హలో ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలండి. ఈరోజు మనము సమ్మర్ డ్రింక్ ఫర్ ప్లాంట్స్ చూద్దామండి. తర్వాత మరొక డ్రింక్ కూడా చూద్దాము. ఎందుకంటే వేసవి కాలంలో ప్లాంట్స్ చల్లదనాన్ని కోరుకుంటాయి కాబట్టి మనము ఇటువంటి పానీయాన్ని తయారు చేసి మనము చెట్లకు ఇవ్వాలండి. సరే, దీనికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఒకసారి చూడండి. మొత్తం వచ్చేసి ఒక 10 రకాలు కావాలండి. ఫస్ట్ వన్ వచ్చేసి వెజిటేబుల్స్, ఫ్రూట్స్, పీల్స్ ఉంటాయి కదా మనము వాడేసినటువంటివి అవండి. ఇది ఎర్రగా ఎందుకుందంటే ఈరోజు బీట్రూట్ జ్యూస్ వేసుకున్నాము, అందువల్ల ఆ పీల్స్ అండి. అందువల్ల ఇవి వేయడం వల్ల ఈ కలర్ ఇలా వచ్చింది చూడండి. తర్వాత బెల్లం అండి, బెల్లం తీసుకోవాలి. తర్వాత నైట్ నానబెట్టేసుకొని మెంతులు గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి ఒక ఆనియన్ తీసుకోవాలి, ఇది గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి పెరుగు తీసుకోవాలి కొంచెం. తర్వాత కలబంద కొంచెం గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఇది చూడండి, ఇది వేరుశనగపప్పు అన్నమాట. ఇది నానబెట్టుకొని ఇది కూడా సపరేట్గా గ్రైండ్ చేయాలి. తర్వాత ఇక్కడ చూడండి ఆకుకూరలు, అది ఎన్ని ఆకుకూర అయినా కావచ్చు, ఆకుకూరల కాడలు అన్నమాట. ఇదేమి ఆకుకూరలు ఏం కాదు, ఆకుకూర కాడలు. ఈ ఆకుకూర కాడలను ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత చూడండి, తర్వాత పుచ్చకాయ, కొంచెం పుచ్చకాయ జ్యూస్ లాగా కొంచెం ఇలా చేసుకొని గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. వీలైతే ఇది ఉంటే ఇది కూడా మనం గ్రైండ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఎక్కువ లేవు కాబట్టి మీకు చెప్తున్నాను, ఉంటే కనుక మీరు చేసుకోండి. తర్వాత చూడండి, మెయిన్ ఇంకొకటి ఏంటంటే పెసరపప్పు, బియ్యం కడిగినటువంటి వాటర్ అండి. ఇదిగో ఇవి పెసరపప్పు, బియ్యం కడిగినటువంటి వాటర్ ఇవి. వీటిల్లో మనం ఇవన్నీ కలుపుకోవాలి. చూడండి ఒకసారి. ఇలా ఒక సపరేట్ ఒక బకెట్ కానీ ఏదో ఒకటి మన దగ్గర నుంచి తీసుకొని మనం ఇలా పోసేసుకోవాలి. తర్వాత చూడండి, మొదటగా బెల్లాన్ని వేసుకోవాలండి. ఇంత అని ఏం లేదు, మనం చేసుకునేటువంటి ఆ క్వాంటిటీని బట్టి మనం ఏదైనా కూడా చేసుకోవచ్చు. తర్వాత ఇదండి వెజిటేబుల్స్కి సంబంధించిన పీల్స్ గ్రైండ్ చేసాం కదా అది. తర్వాత కలబందను కూడా గ్రైండ్ చేసాం, ఇది చాలా బాగా పనిచేస్తుందండి. తర్వాత పెరుగు ఎక్కువ అవసరం లేదు, ఒక 2 స్పూన్స్ పెరుగు. తర్వాత చూడండి, ఇది మెయిన్ అండి, ఆనియన్ మనం ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాం. అంటే మనం చేసుకునే క్వాంటిటీని బట్టి మనము వీటి క్వాంటిటీ కూడా పెంచుకుంటూ ఉండాలి. తర్వాత చూడండి, ఇది మెయిన్ అండి, చాలా బాగా పనిచేస్తుంది. ఇది మెంతులు నానబెట్టుకొని గ్రైండ్ చేసింది. తర్వాత చూడండి, ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇది వేరుశనగపప్పు అండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఇలాగా వేసేసుకోవాలి. చూడండి, మనం ఇటువంటి అన్నీ ఇస్తూ ఉంటే చెట్లు కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఉంటాయి. ఇప్పుడు మనకు ఎండాకాలంలో ఏ విధంగా మనం చల్లగా కోరుకుంటుంటామో ఆ విధంగా పాపం వాటికి కూడా మనం ఇవ్వాలి. చూడండి, ఇవి ఆకు, ఏ ఆకైనా పర్లేదండి, వేస్టే, అది వేస్టేజే అన్నమాట ఆకుకూరది. మనం వేస్ట్గా పడేసే బదులు ఈ విధంగా మనం గ్రైండ్ చేసేయచ్చు. తర్వాత చూడండి, లాస్ట్ పుచ్చకాయ ఈ విధంగా స్మాష్ చేసుకొని వేయాలండి. చూడండి, ఇది ఉంటే ఇది కూడా వేయచ్చండి. నా దగ్గర లేదు కాబట్టి మీకు చూపిస్తున్నాను. ఉంటే కనుక మీరు కూడా దీన్ని అలా గ్రైండ్ చేసుకొని కలిపేసేయచ్చు. ఇప్పుడు చూడండి, బాగా చాలా అంటే చాలాసేపు బాగా కలపాలండి. ఈ కలపడంలోనే ఉంటుంది, కొంచెం ఇంట్రెస్ట్గా చేస్తే చాలు. కొంచెం ఒక టైం తీసుకొని, మనకు ఒక రోజులో ఏ విధంగా టైం అవ్వట్లేదండి చెప్పండి. ఏదైనా ఇష్టపడితేనే కదండి ఒక పని చేయగలం మనం. కాబట్టి మనం ఇష్టంగా చేస్తే ఎంత కష్టమైన పని అయినా కూడా మనము ఈజీగా చేసేయచ్చు. ఒకసారి చూడండి,
ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ వెజిటేబుల్స్ పీల్స్ ఉంది కదా, మార్నింగ్ ఇందాక చేశానని చెప్పాను కదా, ఇది చూడండి. ఇది నేను ఎక్కువ ఉన్నాను. ఇది మనం ఎంత ఎక్కువ ఇచ్చామంటే అంత బలవర్ధకంగా ఇవి ఉంటాయండి. ఇంకొంచెం వేస్తున్నా నేను. ఇది మాత్రం ఎక్కువ క్వాంటిటీ వేయండి, ఎందుకంటే వాటికి చల్లదనం ఉంటుంది, ప్లస్ మంచి పౌష్టికాహారం ఇచ్చిన వాళ్ళం అవుతామండి. ఇది మాత్రం మెయిన్, ఎక్కువ వేయండి. త్వరవ చెప్పినటువంటి అన్నీ కూడా కొంచెం కొంచెం వేసినా చాలు, కానీ ఇవి మాత్రం కొంచెం ఎక్కువే వేయాలి. బాగా కలపాలండి. ఈ విధంగా మనం సమ్మర్లో ప్లాంట్స్కు ఇలాంటి డ్రింక్ ఇచ్చామంటే అవి చాలా హెల్దీగా ఉంటాయండి. మనమే కదా ఏసీలో కూర్చునేది, వాటికి కూడా కావాలి కదా చల్లగా. వాటికి హీట్గా ఉందని మనల్ని అడుగుతాయా చెప్పండి? మనమే మనం తయారు చేసి ఆ బిడ్డలకి ఇస్తూ ఉండాలండి. ఒకసారి అందరూ చూడండి. దీంట్లో మొత్తం 10 రకాలు వేయాలి, కానీ నేను 9 రకాలే వేసానండి, ఒకటి మాత్రం వేయలేదు. ఏదది? ఈ ఉసిరికాయకు సంబంధించిన ప్యూరీ మాత్రం వేయలేకపోయాను. మీరు ఒకవేళ చేయాలి అంటే మాత్రం అది కూడా వేసుకోండి, అవైలబుల్లో ఉంటే. ఏమేమి వేసాను అన్నీ గుర్తున్నాయండి, ఒకసారి చూడండి. ఇంకొకసారి చెప్తానండి, చూడండి ఒకసారి. రైసు, పెసరపప్పు కడిగినటువంటి వాటరు, తర్వాత వెజిటేబుల్స్ పీల్స్ లేకపోతే ఫ్రూట్స్ పీల్స్తో చేసినటువంటి గ్రైండ్ పట్టింది. తర్వాత వచ్చేసి బెల్లం వేస్తాము. తర్వాత మెంతులు నానబెట్టి దాన్ని కూడా గ్రైండ్ చేసి వేస్తాము. తర్వాత కొంత పెరుగు, ఒక 2 స్పూన్స్ పెరుగు వేస్తాము. తర్వాత ఆనియన్ కూడా అలాగే గ్రైండ్ చేసి వేస్తాము. ఆకుకూరలు, ఇది ఏ ఆకైనా పర్లేదు, ఆ కాడలను గ్రైండ్ చేసి వేసేయాలి. తర్వాత కలబంద కొంచెం తీసుకొని పీల్ తీయకుండా కలబందాన్ని డైరెక్ట్గానే కలపాలండి. అలా వేయడం వల్ల ఏమన్నా చీడపీడలు ఉన్నా కూడా పోతాయి అన్నమాట. ఎందుకంటే కొంచెం చేదుగా ఉంటుంది కాబట్టి ఆ చీడపీడలు కూడా ఖచ్చితంగా అవి దూరం అయిపోతాయి వాటికి. తర్వాత కొంచెం వేరుశనగపప్పు నానబెట్టి అవి కూడా కొంచెం గ్రైండ్ చేసి వేయడము. తర్వాత పుచ్చకాయను కూడా కొంచెం గ్రైండ్ చేసి అది కూడా కలిపేయాలి. తర్వాత చెప్పాను కదా ఉసిరికాయను కూడా మీ దగ్గర ఉంటే కనుక మీరు దాన్ని అలాగే వేసేయండి గ్రైండ్ చేసి. ఇంతేనండి, చక్కగా అయితే బాగా కలిపెట్టాలి. ఒక 10 days దీన్ని పక్కన పెట్టేసేయాలి. అయితే ఈ 10 daysలో ప్రతిరోజు మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి ఇలా కలిపెట్టాలి. కలిపెట్టేసి మళ్ళీ ఆ విధంగానే మూత పెట్టేసి పక్కన పెట్టేయాలన్నమాట. ఇంతేనండి, ఇలాంటి డ్రింక్ మనం చేసి మనము ట్రీస్కి ఇచ్చామంటే అవి చాలా సంతోషిస్తాయి. మనం కూడా చక్కగా చూసుకుంటున్నాము అనేటువంటి సంతోషము, ఆత్మసంతృప్తి అనేటువంటిది మనకు కూడా ఉంటుంది. ఓకేనండి, ఇంకొక డ్రింక్ కూడా మళ్ళీ చూపిస్తానండి. ఓకే అండి, మరొక డ్రింక్ చూద్దామా? ఇంకొక డ్రింక్ అండి, ఇది హెల్దీ రూట్స్ కోసము అండ్ హెల్దీ లీవ్స్ కోసం అండి. ఇవి ఎక్కువగా మనము ఇంట్లో పెంచుకునేటువంటి చెట్లకు మనము ఈ యొక్క డ్రింక్ని ఇవ్వచ్చు. చూడండి, దీనికి ఒక 3 ఇంగ్రీడియంట్స్ అండి. చూడండి, ఫస్ట్ బెల్లం, తర్వాత అరటిపండు గుజ్జు అండి. ఇది 3 అరటిపళ్ళు తీసుకున్నాను. తర్వాత ఇది రాగి పిండి అండి. ఇది రాగి పిండి కొంచెం 1 కప్పు తీసుకొని దీన్ని వాటర్లో కలిపి ఇలా ఉంచుకోవాలి. అంటే మనం వాడినా కూడా చాలా మంచిది కదా హెల్త్కి, అందువల్ల వెరీ స్ట్రాంగ్గా ఉంటుంది అన్నమాట. ఖచ్చితంగా ఇది మెయిన్ ఈ పిండి. చూడండి ఇందాక చూపించాను కదా మీకు, రాగి పిండితో కలిపినటువంటిది, వాటర్లో కలిపింది, తర్వాత బెల్లము, తర్వాత అరటిపండు గుజ్జు, ఈ 3 వేసి కలిపేస్తాను అనమాట. ఇప్పుడు ఇలా ఒక 5 నిమిషాల వరకు కూడా బాగా కలుపుతూ ఉండాలి. మనం ఎంతగా అయితే కలుపుతామో అంత బాగా అవి కలిసిపోతాయి. ఇవి ఒక 10 days ఫార్మేట్ అవ్వాలన్నమాట. బాగా పులిసిపోవాలి ఇవి. ఇలా 10 days పక్కన ఉంచేసేయాలి.
అంటే ఇందాక చెప్పినట్లుగానే మార్నింగు ఈవినింగు ప్రతిరోజు కలపాలి. ఒక్కరోజు కూడా కలపకుండా అయితే ఉండకూడదు అన్నమాట. కంపల్సరీ కలపాలి, ఆ డ్యూటీ మాత్రం కంపల్సరీ ఉంటుంది. ఈ విధంగా మనము ఫ్రూట్స్ ప్లాంట్స్కి కూడా మనము ఇవ్వచ్చు. కాకపోతే ఆక్సిజన్ ప్లాంట్స్కి ఎక్కువగా ఈ విధంగా ఇస్తే అవి చాలా హెల్తీగా ఉంటాయి అన్నమాట. రూట్స్ కూడా చాలా గట్టితనంగా ఉంటాయి. తర్వాత ఆకులు కూడా చాలా పచ్చదనంగా ఉంటాయి. వాటికి ఖచ్చితంగా మనము ఇట్లా ఆక్సిజన్ ప్లాంట్స్కు ఈ విధమైనటువంటి డ్రింకు మనం ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి ఎక్కువ ఖర్చు కూడా ఏమీ లేదండి. ఒక 3 అరటిపళ్ళకు మాత్రం ఖర్చు అయ్యింది నాకు. ఎట్లా ఇంట్లో కొంచెం బెల్లం ఉంటుంది, రాగి పిండి కూడా ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ఈజీ మెథడ్లో మనము ఈ డ్రింక్ చేసేసుకోవచ్చు. చూడండి, మనము హెల్తీగా డ్రింక్స్ తాగుతూ ఉంటాము, మన పిల్లలకు కూడా ఇస్తూ ఉంటాము. పాలల్లో అది కలిపి ఇది కలిపి ఇస్తూ ఉంటాము, వాళ్ళు బలంగా ఉండాలని. మనము ఈ చెట్లకు కూడా మనం ఇటువంటి డ్రింక్స్ మనము ఇంట్రెస్ట్గా చేసి వాటికి ఇస్తూ ఉంటే అవి చాలా అంటే చాలా హెల్తీగా ఉంటాయండి. ఇప్పటి వరకు మనము 2 డ్రింక్స్ చూసుకున్నాము. ఇందాక వచ్చేసి సమ్మర్ డ్రింక్ ఫర్ ప్లాంట్. ఈ ప్లాంట్స్కి ఇది చూసుకుందాం. చూడండి, ఇది సెకండ్ వన్ వచ్చేసి ఈ హెల్దీ రూట్స్ కొరకు అండి. వెరీ స్ట్రాంగ్గా ఉంటాయి రూట్స్ అండ్ లీవ్స్, దాని కొరకు ఈ డ్రింక్. ఇంకొక డ్రింక్ ఉంది చూడండి, ఇంకొక చాలా తక్కువలోనే ఉంటుంది అది. చూడండి, ఇంకొక డ్రింక్ అండి. చూడండి, మిల్క్. ఇవి విరిగిపోయిన మిల్క్. యాక్చువల్గా ఈ పడేసేస్తే వేస్ట్ అయిపోతాయి కాబట్టి మనము ఈ విధంగా ప్లాంట్స్కు ఇంకొక డ్రింక్ లాగా మనము చేసుకోవచ్చు అన్నమాట. చూడండి, ఇది విరిగిపోయిన పాలు. అయితే 1 లీటర్ వాటర్ తీసుకోవాలండి. మామూలు వాటరు ఒక 1 లీటర్. తర్వాత విరిగిపోయిన పాల ప్యాకెట్, ఇది పెద్ద పాల ప్యాకెట్, విరిగిపోయినటువంటి పాలు. ఇవి అవే పాలేనండి, విరిగిపోయిన పాలు. తర్వాత కొంచెం బెల్లం, కంపల్సరీ బెల్లం అయితే ఉండాలండి. ఈ బెల్లం అనేటువంటిది చాలా మంచిది ట్రీస్కి, అందువల్ల కంపల్సరీ బెల్లం అనేది మన ఇష్టం అండి. క్వాంటిటీ అనేది ఎక్కువైనా వేసుకోవచ్చు, కొంచెం తక్కువైనా వేసుకోవచ్చు. ఇది మెయిన్ అండి, తేనె, ప్యూర్ తేనె అన్నమాట. చూడండి, చూడండి, అవన్నీ వేసిన తర్వాత ఇదేంటండి, విరిగిపోయిన పాలు, కొంచెం తేనె, కొంచెం బెల్లం, అంతే. 3 వస్తువులు అన్నమాట. చూడండి, బాగా కలిపెట్టాలి. ఇప్పుడు మనం చేసుకున్నటువంటి ఈ 3 డ్రింక్స్ కూడా కంపల్సరీ 10 days మనము పక్కన పెట్టేయాలి. అయితే ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీ ఇలాగా కలిపెట్టాల్సి ఉంటుంది. ఇలాగ పెట్టేసేయాలి కంపల్సరీ. ఒక 10 days ఆర్ 15 days అయినా పెట్టుకోవచ్చు. తర్వాత 10 days అయిపోయిన తర్వాత మరలా నేను ఇవి చెట్లకి ఇస్తాను, అప్పుడు వీడియో చేస్తాను, మళ్ళీ మీకు చూపిస్తాను. చూడండి, ఎంత తక్కువ కాస్ట్లోనే మనకు హెల్దీ ఫర్ డ్రింక్స్ వచ్చేసాయండి ప్లాంట్స్కి. ఈ విధంగా ఇస్తే అవి ఎంత ఆనందంగా ఉత్సాహంగా ఉంటాయో చూడండి. ప్లాంట్స్ అనేటువంటి వాటిని మనం ఖచ్చితంగా చక్కగా పెంచాలండి. ఎందుకంటే వాతావరణం అనేటువంటిది ఎక్కువగా కాలుష్యం అయిపోతూ ఉందన్నమాట. అందువల్ల మనము ప్లాంట్స్ని పెంచినప్పుడు ఖచ్చితంగా వాతావరణ కాలుష్యాన్ని మనం తగ్గిస్తామండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మొక్కలే మనల్ని రక్షిస్తూ ఉన్నాయన్నమాట. వృక్షో రక్షితి రక్షిత అంటారు కదా పెద్దలు. అంటే ఏంటి, వృక్షాలను కానీ చెట్లను కానీ పెంచినప్పుడు అవే మనల్ని మన కుటుంబాలను రక్షిస్తూ ఉంటాయి అన్నమాట. ఇవి చక్కగా కొంచెం సేపు బాగా కలిపెట్టాలి. ఎందుకంటే ఇప్పుడే కాబట్టి చేసింది బాగా అవి కలిసిపోవాలి. ఒక వస్తువు ఇంకొక వస్తువులో కలిసిపోతూ ఉండాలి. కనీసం ఒక 10 minutes కలిపెట్టేసేయాలి, బాగా కలపాలి. కాబట్టి మన కుటుంబాలని ఇవి రక్షిస్తూ ఉన్నాయన్నమాట చెట్లు.
కాబట్టి ఒకసారి ఆలోచించాలి, మనం పీల్చే గాలినివి చెట్లు మనకి ఇస్తూ ఉన్నాయి, అదేవిధంగా మనం తినేటువంటి ఆహారాన్ని కూడా మనకు చెట్లు ఇస్తూ ఉన్నాయి. అదేవిధంగా మనము నివసించడానికి గృహము అంటే ఆ రోజుల్లో హట్స్ ఉన్నాయి కదండి. ఈ రోజుల్లో అంటే అందరికీ మిద్దెలు వచ్చేసాయిలేండి. ఆ రోజుల్లో ఉన్నటువంటి హట్స్ ఇవన్నీ కూడా హట్స్ దేంతో తయారు చేస్తారు? చెట్లతోటి. అంటే మనము ఉండడానికి నివాసం అయితే ఏమి, పీల్చే గాలిని ఇస్తున్నాయి, ఆహారాన్ని ఇస్తున్నాయి. కాబట్టి మనం చివరికి మనం పడుకునేటువంటి మంచం కూడా చెట్ల ద్వారానే తయారు చేస్తున్నారు. కాబట్టి చెట్టు అనేటువంటిది మన జీవితంలో ఒక భాగం. మనకు శరీరంలో అవయవాలు ఎలాగో ఆ విధంగా మనకు చెట్లు సహాయం చేస్తూ ఉన్నాయి. కాబట్టి మనం అందరం కూడా చక్కగా పెంచాలి వాటిని, ప్రేమతో ఆప్యాయంగా ఖచ్చితంగా మనము పెంచాలి. అప్పుడు మనము బాగుంటాము, మన ఫ్యూచర్ జనరేషన్ కూడా బాగుంటుంది అనేది మనందరం గుర్తుపెట్టుకోవాలండి. ప్రకృతి అనేటువంటిది మనకు దేవుడిచ్చినటువంటి వరం. కాబట్టి ఈ ప్రకృతిని మనందరము కాపాడాలి. ఇప్పుడు చూడండి, ఇటువంటి డ్రింక్స్ ఇవ్వడం వల్ల మా ఇంట్లో ఉన్నటువంటి చెట్లు ఎంత హెల్తీగా ఉన్నాయో ఒకసారి చూపిస్తాను చూడండి. చూడండి, ఇదిగో చూడండి, చిన్న కుండీ ఏనండి, పెద్ద కుండీ కూడా కాదు. ఇలాగ నేను నెలకి 2 సార్లు ఇటువంటి హెల్దీ డ్రింక్స్ ఇస్తూ ఉంటాను. ఇప్పుడు చూడండి, ఇది చిన్నది, చూడండి ఎంత హెల్దీగా ఉందో చూడండి. చూడండి, చిన్న పాట్. ఇలా చూపించాలంటే మా ఇంట్లో చాలా ఉన్నాయండి. ఇది చూడండి, చిన్నది ఎంత హెల్దీగా ఎంత బాగుందో చూడండి. ఇప్పుడు ఇది చూడండి, చిన్నది, ఇక ఇలా చూడండి, ఇలా చిన్నవేనండి. ఎంత హెల్దీగా ఉన్నాయంటే దీనికి కారణం ఇటువంటి హెల్దీ డ్రింక్స్ ఏనండి. చూడండి, ఇది చాలా చిన్నది. ఇంకా చూడండి, ఇలా ఇలా చూడండి, ఇది ఎంత చిన్న బాటిల్ కట్ చేసి దీంట్లో వేసాను, ఎంత హెల్దీగా వచ్చింది చూడండి. కేవలము ఇటువంటి హెల్దీ డ్రింక్స్ ఇవ్వడం వల్లే ఇలా వస్తున్నాయండి. ఇంకా ఉన్నాయండి చూడండి, ఇగో చూడండి. తర్వాత ఒక క్యాన్ లాంటిది ఉంటే ఇది చూడండి ఎలా చేశాను చూడండి. జస్ట్ కొంచెమే కదండి మట్టి, చూడండి. తర్వాత ఇది చూడండి, చిన్నది. అంటే మీరు చూస్తారని నేను చూపిస్తున్నాను అంతే. చూడండి, ఇదిగోండి చిన్న పెనాయిల్ బాటిల్ అండి ఇది. చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి. మనము హెల్దీ డ్రింక్స్ తీసుకుంటే మనం ఎంత ఆరోగ్యంగా ఉంటామో ఇవి కూడా అంతేనండి. చూడండి, చిన్న చెట్టు, చిన్న పాట్ అండి, బాటిల్ ఇది. చూడండి ఇలా ఎంత బాగా ఎదిగింది చూడండి. ఇదిగోండి, ఇది చూడండి, సిమెంట్ పాట్ ఇది చిన్నది. ఇది నేనే తయారు చేశానండి. మీకు ఒకసారి చూపిస్తాను ఎలా చేశానో. ఇదిగో చూడండి. తర్వాత ఇది చూడండి, ఆక్సిజన్ ప్లాంట్స్ అండి. ఇంకా చాలా ఉన్నాయి, ఒకసారి మీకు వీడియో చేసి చూపిస్తాను. ఇదిగోండి, ఇది చూడండి, ఇది ఆక్సిజన్ ప్లాంట్స్. ఇలా చూడండి, చిన్నదే, పెద్ద కుండీ కూడా ఏం కాదు. చూడండి ఎంత పెద్దగా బాగా పెరిగాయి చూడండి ఒకసారి. ఇదిగో ఇది చూడండి, చిన్న బాటిల్ అండి, ఎంత హెల్దీగా లీవ్స్ ఉన్నాయి చూడండి ఒకసారి. ఇలా మనము ఎప్పుడైతే మంచిగా ఇలా డ్రింక్స్ ఇస్తామో అప్పుడు ఇంత అందంగా ఆరోగ్యంగా అవి చక్కగా పెరుగుతూ ఉంటాయి. మనకు ఒక ప్రశాంతత ఉంటుంది. మొక్కలు పెంచడం వల్ల మన ఆరోగ్య పరిస్థితి కూడా బాగుంటుంది, మనశ్శాంతి ఉంటుంది, అన్నీ బాగుంటాయి అన్నమాట. ఒక పీస్ఫుల్నెస్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పెంచాలి అనేటువంటిది తెలియజేస్తున్నాను. వృక్షో రక్షితి రక్షిత, అవే మనల్ని మన కుటుంబాలను రక్షిస్తాయండి. మీకు నచ్చింది, ఈ వీడియోలో కంటెంట్ ఉంది అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి ప్లీజ్. ఉంటాను మరి.
ఇంకొక వీడియోలో మరలా కలుస్తానండి. తర్వాత 10 డేస్కి మరలా నేను ఆ లిక్విడ్స్ ఎలా ఇస్తానో మీకు చూపిస్తానండి. బాయ్, ఉంటానండి. మరి అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలండి. బాయ్.